హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము రివైజ్డ్ వర్షన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీని చూద్దాము. దీన్ని మరీ ఓవర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా హౌ మచ్ ఈస్ నీడెడ్ ఫర్ ఎగ్జామ్స్ అన్నట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ B.ED ఎగ్జామ్స్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ CTET, APTET, తెలంగాణ స్టేట్ టెట్ వీటన్నిటికీ. ఈ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఏదైతే ఉందో దిస్ వాజ్ గివెన్ బై ఆండర్సన్ అండ్ కార్త్వాల్. బ్లూమ్స్ టాక్సానమీ ఏదైతే బెంజమిన్ బ్లూమ్ ఇచ్చారో అది చాలా కొంచెం అవుట్డేటెడ్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు ద 21st century స్కిల్స్ ఆఫ్ ద ప్రజెంట్ టైమ్స్ అని చెప్పి ఆండర్సన్ అండ్ కార్త్వాల్ వీళ్ళిద్దరూ కలిసి విత్ దేర్ అసోసియేట్స్ దే హ్యావ్ గివెన్ రివైజ్డ్ వర్షన్ ఫర్ బ్లూమ్స్ టాక్సానమీ. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కాగ్నిటివ్ డొమైన్. తర్వాత ఇంకో వీడియోలో అఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్ వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆర్ ఎల్స్ ఐ డోంట్ వాంట్ టు మేక్ టూ లాంగ్ వీడియోస్. ఆల్సో types of knowledge and differences between the original Bloom's taxonomy and revised Bloom's taxonomy kuda I am not doing in this video. That also will be done in a separate video. రివైజ్ బ్లూమ్స్ టాక్సానమీలో అన్నిటికంటే ఫస్ట్ లెవెల్ లేదా అన్నిటికంటే లోవెస్ట్ లెవెల్లో ఉన్నదాన్ని రిమెంబరింగ్ అంటాం. రిమెంబరింగ్ అంటే గుర్తు తెచ్చుకోవటం. అంటే ఏదైతే ఆల్రెడీ మనం నేర్చుకున్నామో, ఏదైతే మన మెమరీలో ఉందో దాన్ని రీకాల్ చేయటం లేదా దాన్ని రిట్రీవ్ చేయటాన్ని మనం రిమెంబరింగ్ అంటాం. ఏదన్నా గుర్తుంది, ఏదన్నా గుర్తు తెచ్చుకోగలుగుతున్నాం అన్నంత మాత్రాన ఆ కాన్సెప్ట్ మనకి అర్థమైంది అని గ్యారంటీ ఏం లేదు. వీఆర్ ఓన్లీ ఏబుల్ టు రీకాల్ వాట్ ఈస్ స్టోర్డ్ ఇన్ అవర్ మెమరీ. కానీ రిమెంబరింగ్ యాక్ట్స్ యాజ్ అ ఫౌండేషన్ స్టోన్ టు మూవ్ టువర్డ్స్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. ఈ రిమెంబరింగ్ ఏదైతే ఉందో 3 లెవెల్స్లో ఉంటుంది. ఒకటి రికగ్నైజింగ్, రీకాలింగ్, రీప్రొడ్యూసింగ్. రికగ్నైజింగ్ అంటే ఐడెంటిఫైయింగ్ లేదా గుర్తించటం అంటే కళ్ళ ఎదురుకుండా ఆన్సర్స్ కనిపిస్తూ ఉంటే ఆ ఆన్సర్స్ చాయిస్లోంచి మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవటాన్ని మనము రికగ్నైజింగ్ స్కిల్ అంటాం. ఎలా అయితే మన క్వశ్చన్ పేపర్స్లో MCQs మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏవైతే ఉంటాయో వీటిలలో ఆన్సరు ఆప్షన్స్లో కనిపిస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ని మనము రికగ్నైజ్ చేస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ రికగ్నైజింగ్ స్కిల్. ద సెకండ్ వన్ ఈజ్ రీకాలింగ్. రీకాలింగ్ అంటే జ్ఞప్తికి తెచ్చుకోవటం అంటే ఆన్సర్ కళ్ళ ముందు కనిపించదు, కానీ ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ని బేస్ చేసుకుని మనము ఆన్సర్ని వీఆర్ ఏబుల్ టు రీకాల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, డాష్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం రాస్తే న్యూఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఆన్సర్ రాస్తాం. సో బేస్డ్ ఆన్ ద ప్రాంప్ట్ వీఆర్ ఏబుల్ టు రీకాల్ ద ఆన్సర్. ద థర్డ్ వన్ ఈజ్ రీప్రొడ్యూసింగ్ అంటే పునరుత్పత్తి. అంటే ఏదైతే మనం నేర్చుకున్నామో అలాంటి జనరలీ లైక్ పోయం, సాంగ్ లేదా డయాగ్రామ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఆ నేర్చుకున్న దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం, ఉన్నది ఉన్నట్టుగా డ్రాయింగ్ చేయటాన్ని మనము రీప్రొడ్యూసింగ్ అంటాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో చూస్తే స్కూల్ అసెంబ్లీలో పిల్లలు నేషనల్ యాంథమ్ అందరూ కలిసి పాడుతూ ఉంటారు. ఆ నేషనల్ యాంథమ్ దే ఆర్ రీప్రొడ్యూసింగ్ ద నేషనల్ యాంథమ్ ఫ్రమ్ దేర్ మెమరీ అని అర్థం. క్విక్గా కొన్ని MCQs చూద్దాము ఓన్లీ ఆన్ రిమెంబరింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రీకాలింగ్. రీకాలింగ్ అంటే జ్ఞప్తికి తెచ్చుకోవటం. అంటే ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ని బేస్ చేసుకుని మన మెమరీలోంచి రీకాల్ చేయాలి ఆన్సర్. A. Identifying the theme of a story. B. Summarizing the main points of a text. C. Completing a crossword puzzle. D. Analyzing a character's motives. The answer is completing a crossword puzzle. ఎందుకంటే crossword puzzleలో బాక్స్ కింద సెంటెన్సెస్లో మనకి ప్రాంప్ట్ ఇస్తారు. ఈ ప్రాంప్ట్ని బేస్ చేసుకుని మనము దీనికి సరిపడే వర్డ్ని మనము మెమరీలోంచి రీకాల్ చేసి ఫిల్ చేయాలి. సో ద ఆన్సర్ ఈస్ కంప్లీటింగ్ ఎ క్రాస్వర్డ్ పజిల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రికగ్నైజింగ్ అంటే కళ్ళ ముందు ఆన్సర్ కనిపించాలి. A. Writing a summary of a story. B. Circling the correct answer on a multiple choice test. C. Solving a math problem. D. Conducting a scientific experiment. The answer is circling the correct answer on a multiple choice test. ఎందుకంటే ఆన్సర్స్ ABCDలో ఏదో ఒక దాంట్లో మనకు కనిపిస్తాయి కాబట్టి మనం ఈజీగా సర్కిల్ చేస్తాం. వీ కెన్ రికగ్నైజ్ ది ఆన్సర్ అండ్ సర్కిల్ ఇట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రీప్రొడ్యూసింగ్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. నేషనల్ యాంథమ్ ఏదైతే పిల్లలు అసెంబ్లీలో పాడతారో అది రీప్రొడ్యూసింగ్ కిందకు వస్తుంది. A. Identifying the main idea of a text. B. Writing a paragraph about a topic. C. Reciting a poem from memory.
D. Creating a graph from data. ది ఆన్సర్ ఇస్ సి, రిసైటింగ్ ఎ పోయం ఫ్రమ్ మెమరీ. ఎందుకంటే ఏదైతే పోయం వాళ్ళు నేర్చుకున్నారో అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ దర్ మెమరీ, దాన్ని మళ్ళీ చెప్పటాన్ని రీప్రొడ్యూసింగ్ అంటాం. సెకండ్ లెవెల్లో వచ్చేది అండర్స్టాండింగ్, అంటే అవగాహన చెందటం. అంటే ఏదైతే కాన్సెప్ట్ మనం నేర్చుకుంటామో దాన్ని అర్థం చేసుకోవటాన్ని మనము అండర్స్టాండింగ్ లేదా అవగాహన చెందటం అంటాం. అంటే ఇట్స్ యాక్చువల్లీ కాంప్రహెండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే మనకి కాన్సెప్ట్ అర్థమవుతుందో అప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్లో అప్లికేషన్లో వాడటము, అనలైజ్ చేయటము, ఇలాంటివన్నీ ఈజీ అయిపోతాయి. దేర్ఫోర్ అండర్స్టాండింగ్ ఈజ్ టేకెన్ యాజ్ అ టర్నింగ్ పాయింట్ టువర్డ్స్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. ఈ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత న్యూ సిచ్యువేషన్స్లో లేదా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఆ కాన్సెప్ట్ని వాడటం పిల్లలకి ఈజీ అయిపోతుంది. సో అండర్స్టాండింగ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ టు డెవలప్ ఇన్ లెర్నర్స్. ఈ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఇది 5 లెవెల్స్లో ఉంటుంది. వ్యాఖ్యానించటం, ప్రతిక్షేపించటం, పోల్చటం, ఉదాహరించటం, వర్గీకరించటం, వివరించటం. అంటే ఇంటర్ప్రిటింగ్, కంపేరింగ్, ఎగ్జాంప్లిఫైయింగ్, ఎక్స్ప్లెయినింగ్, క్లాసిఫైయింగ్. ఈ ఇంటర్ప్రిటింగ్ ఏదైతే ఉందో వ్యాఖ్యానించటం అంటే ఓన్ వర్డ్స్లో మనము ఎక్స్ప్లెయిన్ చేయగలటం. అంటే ఏదన్నా లెసన్కి సమ్మరీ కానీ, స్టోరీకి సమ్మరీ కానీ, ఆర్ స్టోరీ ఇన్ ఓన్ వర్డ్స్, లేదు అంటే ఏదైనా న్యూ వొకాబులరీకి సినానిమ్ ఇవ్వటం, లేదా క్లాస్లో మీరు పిల్లల్ని ఒకళ్ళకొకళ్ళు ఏదన్నా కాన్సెప్ట్ అర్థం కాకపోతే నేర్పించడం చూస్తూ ఉంటాం, పియర్ ట్యూటరింగ్. ఇలా ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇవన్నీ ఇంటర్ప్రిటింగ్ స్కిల్ కిందకు వస్తాయి. అవగాహన చెందటంలో సెకండ్ లెవెల్లో వచ్చేది పోల్చటం. పోల్చటం అంటే కంపేరింగ్. అంటే రెండు కాన్సెప్ట్స్ని లేదా రెండు ఐడియాస్ని మనము వాటిలోని స్ట్రెంగ్స్ ఏంటి, వాటిలోని వీక్నెస్ ఏంటి, లేదా వాట్ ఆర్ ద సిమిలారిటీస్ ఆర్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అని చూడటాన్ని మనము కంపేరింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంగ్లీష్లో ఏదన్నా స్టోరీలో మనకి ఏ క్యారెక్టర్, బి క్యారెక్టర్ ఉంటారు. కాబట్టి ఏ క్యారెక్టర్కి బి క్యారెక్టర్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, లేదు అంటే కంప్యూటర్ సబ్జెక్ట్లో కంప్యూటర్ లాంగ్వేజెస్, 2 డిఫరెంట్ కంప్యూటర్ లాంగ్వేజెస్లో వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్, వాట్ ఆర్ ద వీక్నెసెస్, లేదు సోషల్లో ఢిల్లీ సల్తనత్కి మొఘల్ రూలింగ్కి ఏంటి డిఫరెన్స్, ఇలా రెండిటిని కంపేర్ చేసి కాంట్రాస్ట్ చేయటాన్ని మనము కంపేరింగ్ స్కిల్ అంటాం. థర్డ్ లెవెల్లో వచ్చేది ఎగ్జాంప్లిఫైయింగ్. ఎగ్జాంప్లిఫైయింగ్ అంటే బై ప్రొవైడింగ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఇన్స్టెన్సెస్ ద కాన్సెప్ట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్. అంటే ఉదాహరణలతో ఆన్సర్ని ఇవ్వండి అని చెప్పి మనం అడుగుతాం. సచ్ ఎ స్కిల్ ఈస్ కాల్డ్ ఎగ్జాంప్లిఫైయింగ్ స్కిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యానిమల్స్ బేస్డ్ ఆన్ దేర్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈచ్ అని అడిగితే పిల్లలు దే విల్ హ్యావ్ టు రైట్ హెర్బివర్స్ అండ్ కార్నివర్స్. అండ్ హెర్బివర్స్ కింద 2 ఎగ్జాంపుల్స్, కార్నివర్స్ కింద 2 ఎగ్జాంపుల్స్. అలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనము ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఎగ్జాంప్లిఫైయింగ్ అంటాం. ఫోర్త్ వన్ ఇస్ ఎక్స్ప్లెయినింగ్. ఎక్స్ప్లెయినింగ్ అంటే వివరించటం. అంటే మన ఓన్ వర్డ్స్లో లేదా మన స్టైల్లో మనము ఏదన్నా కాన్సెప్ట్ని వివరిస్తే దాన్ని మనము ఎక్స్ప్లెయినింగ్ కింద తీసుకుంటాం. సో మనం ఎప్పుడన్నా పిల్లల్ని ఇఫ్ యూ ఆస్క్ ఏ క్వశ్చన్ లైక్ వాట్ ఈస్ వాటర్ సైకిల్ అండ్ హౌ రెయిన్ ఈస్ ఫార్మ్డ్ అన్నప్పుడు వాళ్ళ సొంత వర్డ్స్లో వాళ్ళు దాన్ని రాస్తారు. దాన్నే మనము ఎక్స్ప్లెయినింగ్ స్కిల్ అంటాం. లెవెల్ ఈస్ క్లాసిఫైయింగ్. క్లాసిఫైయింగ్ అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని డిఫరెంట్ కేటగిరీస్లోకి మనము వాటి ప్రాపర్టీస్ని బట్టి అరేంజ్ చేసుకోవటాన్ని క్లాసిఫైయింగ్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూసే ఉంటారు, లైబ్రరీలోకి వెళ్తే ఇంగ్లీష్ పుస్తకాలు ఒకవైపు ఉంటాయి, హిందీ పుస్తకాలు ఒకవైపు ఉంటాయి, తెలుగు పుస్తకాలు ఒకవైపు ఉంటాయి. మళ్ళీ సపోజ్ మనం తెలుగులోకి వెళ్తే నవలలన్నీ ఒకవైపు ఉంటాయి, అకాడమిక్ పుస్తకాలు ఒకవైపు ఉంటాయి, లేదు అంటే మ్యాగజైన్స్ ఒకవైపు ఉంటాయి. ఇలా వాటి ప్రాపర్టీస్ని బట్టి అరేంజ్ చేయటాన్ని మనము క్లాసిఫైయింగ్ అంటాం. సో ఎగ్జామ్స్లోకి వచ్చేసరికి లేదా క్వశ్చన్ పేపర్లోకి వచ్చేసరికి సపోజ్ యూ ఆస్ ద చైల్డ్ క్లాసిఫై రాక్స్ బేస్డ్ ఆన్ దేర్ ఫార్మేషన్ అన్నప్పుడు అవి వాటి ప్రాపర్టీస్ని బట్టి పిల్లలు క్లాసిఫై చేస్తారు, లేదా వాటి ప్రాపర్టీస్ని బట్టి పిల్లలు కేటగరైజ్ చేస్తారు. దీన్నే మనము క్లాసిఫికేషన్ అని చెప్పి అంటాం, లేదా క్లాసిఫైయింగ్ స్కిల్ అంటాం. క్విక్ MCQs.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జాంప్లిఫైయింగ్ అంటే ఉదాహరణలతో నిరూపించడం. Explaining how photosynthesis works, providing examples of different types of energy sources, organizing different types of plants based on their features, identifying the main idea of a story. Keywords ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ఎక్స్ప్లెయినింగ్, ఎగ్జాంపుల్స్, ఆర్గనైజింగ్, ఐడెంటిఫైయింగ్. ఉదాహరణలతో నిరూపించటం కాబట్టి ప్రొవైడింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ ఇస్ ద రైట్ ఆన్సర్. Which of the following is an example of explaining అంటే వివరించటం. Classifying different types of animals based on their features, identifying the cause and effect relationships between different pieces of information, providing a logical explanation for a scientific concept, comparing and contrasting two different cultures. The answer is C, providing a logical explanation for a scientific concept. అంటే explaining అంటే మనము అదే చూసాం, ఓన్ వర్డ్స్లో ఏదన్నా కాన్సెప్ట్ని మనము ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దాన్నే మనము వివరించటం లేదా ఎక్స్ప్లెయినింగ్ స్కిల్ కింద తీసుకున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్. ఇంటర్ప్రిటింగ్కి మనము ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం, పియర్ ట్యూటరింగ్ లేదా సొంతంగా ఒక స్టోరీ అవుట్లైన్ రాయటం లేదా ఏదైనా లెసన్ సమ్మరీ రాయటం, ఇవన్నీ మనము ఇంటర్ప్రిటింగ్ కింద చూసాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్, వ్యాఖ్యానించటం. Categorizing different types of animals based on their features, providing examples of different types of clouds, summarizing a story in your own words, comparing and contrasting two different historical events. So the answer is summarizing a story in your own words. థర్డ్ లెవెల్లో వచ్చేది అన్వయించటం అంటే అప్లయింగ్. అప్లయింగ్ అంటే ఏదైతే నాలెడ్జ్ మనం నేర్చుకున్నామో ఆ ప్రీవియస్లీ లెర్న్డ్ ఇన్ఫర్మేషన్ లేదా నాలెడ్జ్ని ఏదన్నా కొత్త ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి లేదా కొత్త సిచ్యువేషన్లో యూస్ చేయడానికి లేదంటే ఎంటైర్లీ డిఫరెంట్ కాంటెక్స్ట్లో వాడటాన్నే మనము అప్లయింగ్ అంటాం. ఏదైతే మనము క్లాస్లో నేర్చుకుంటామో, ఊరికే బోర్డు మీద టీచర్ నేర్పిస్తుందో దాన్ని మనము వేరే చోట ఎక్కడన్నా ఎక్స్పెరిమెంట్లో కానీ లేదా బయట ఎక్కడన్నా కానీ మనం వాడితే దాన్ని అన్వయించటం లేదా అప్లయింగ్ అంటాం. ఈ అప్లయింగ్ అనేది ఇట్ ఫాల్స్ అండర్ ద డొమైన్ ఆఫ్ అప్లయింగ్ అండ్ అనలైజింగ్. ఇట్ ఈస్ ఎ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్. అప్లయింగ్ అనేది 3 లెవెల్స్లో ఉంటుంది. ఫస్ట్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్, సెకండ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్, థర్డ్ ఈజ్ ఆపరేటింగ్. ఎగ్జిక్యూటింగ్ అంటే అమలుపరచడం లేదా నిర్వహించటం. అంటే టు క్యారీ అవుట్ అ టాస్క్. క్యారీ అవుట్ టాస్క్ అంటే చెప్పింది చెప్పినట్టు అలానే చేయటం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సైన్స్ ల్యాబ్. సైన్స్ ల్యాబ్లో నెక్స్ట్ డే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే టీచరు ముందు రోజు క్లాస్లో ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎలా చేయాలి, వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి ఫాలోడ్, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అన్నీ ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముందు రోజు. నెక్స్ట్ డే స్టూడెంట్స్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు దే జస్ట్ క్యారీ అవుట్ ద టాస్క్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ బై ద టీచర్. దాన్ని మనము ఎగ్జిక్యూటింగ్ లేదు అంటే అమలుపరచటం అంటాం. నెక్స్ట్ లెవెల్ ఈజ్ ఇంప్లిమెంటింగ్. ఇంప్లిమెంటింగ్ అంటే వినియోగించటం. వినియోగించటం అంటే ఏదైతే నాలెడ్జ్ స్కిల్స్ మనం నేర్చుకున్నామో అది వాడి ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటం లేదా కొత్త సిచ్యువేషన్లో వాడటాన్ని మనము ఇంప్లిమెంటింగ్ అంటాం. ఎలా అయితే క్లాస్లో టీచర్ పైథాగరస్ థీరం నేర్పించిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ది హైట్ ఆఫ్ అ కోకోనట్ ట్రీ, అప్పుడు పైథాగరస్ థీరం వాడి మనము హైట్ ఆఫ్ ద కోకోనట్ ట్రీ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని మనము ఈ పైథాగరస్ థీరంని వినియోగించి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినట్టు అవుతుంది. లేదు అంటే ఏదైనా లోగో తయారు చేయటం లేదా కొత్త వెబ్సైట్ తయారు చేయటం లేదా ఏదైనా సొల్యూషన్ టు పొల్యూషన్ లేదా సొల్యూషన్ టు డిఫారెస్టేషన్, ఇలాంటివన్నీ మనకి ఇంప్లిమెంటింగ్ కిందకు వస్తాయి. థర్డ్ స్కిల్ ఈజ్ ఆపరేటింగ్ స్కిల్. ఆపరేటింగ్ స్కిల్స్ అనగానే మనకి గుర్తు రావాల్సింది టూల్స్, ఇన్స్ట్రుమెంట్స్ లేదు అంటే టెక్నాలజీ. ఈ మూడిటిని వాడి మనము ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినా లేదా ఏదైనా టాస్క్ కంప్లీట్ చేసినా దాన్ని ఆపరేటింగ్ స్కిల్ కిందకి తీసుకుంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యూజింగ్ అ మైక్రోస్కోప్ ఇన్ బయాలజీ ల్యాబ్ టు అబ్జర్వ్ ఎ సెల్. లేదు అంటే కంప్యూటర్ ల్యాబ్లో కంప్యూటర్ ప్రోగ్రామ్ వాడి ఏదన్నా ఇమేజ్ క్రియేట్ చేయటం లేదు అంటే ఏదన్నా స్టోరీ క్రియేట్ చేయటం, ఆర్ ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్
వాడి మ్యాథ్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఇవన్నీ ఆపరేటింగ్ స్కిల్స్ కిందకు వస్తాయి. చిన్నపిల్లల్ని చూస్తే ఇఫ్ దే వాంట్ టు మెజర్ ది ఆబ్జెక్ట్, ఏదైనా పుస్తకంకి లెంత్ బ్రెత్ ఎంత అనే ఒక స్కేల్ లేదా ఒక రూలర్ వాడి వాళ్ళు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయటం, లేదు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో మ్యూజిక్ ప్లే చేయటం, ఇవన్నీ ఆపరేటింగ్ స్కిల్స్ కిందకు వస్తాయి. Quick MCQs. Which of the following is an example of implementing A. Reciting a poem from memory, using critical thinking skills to solve a real world problem, categorizing different types of plants based on their features, identifying the similarities and differences between two different stories. ఇంప్లిమెంటింగ్ అంటే మనము మనకున్న స్కిల్స్ని వాడుకుని లేదా మనకున్న నాలెడ్జ్ని వాడుకుని ఏదైనా డిఫికల్ట్ ప్రాబ్లం లేదా రియల్ లైఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడమే ఇంప్లిమెంటింగ్. సో ద ఆన్సర్ ఇస్ బి, using critical thinking skills to solve a real world problem. Which of the following is an example of executing? Executing అంటే ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ మనం ఇస్తామో దాన్ని అలానే ఫాలో అవటం ఎగ్జిక్యూటింగ్. ఆప్షన్స్: A. Following a recipe to make a cake, solving a math problem, identifying the main idea of a text, analyzing a character's motives. ఎగ్జిక్యూటివ్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసే ముందు టీచర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవటం. సో సిమిలర్ టు దాట్ ఈస్ ఏ. ఫాలోయింగ్ ఎ రెసిపీ టు మేక్ అ కేక్. రెసిపీని చూసి ఎగ్జాక్ట్లీ అదే ఫాలో అయ్యి కేక్ని తయారు చేయటమే మనము ఎగ్జిక్యూటింగ్ కింద తీసుకుంటాం. సో ద ఆన్సర్ ఈస్ ఏ. రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో 4th లెవెల్లో వచ్చేది ఎనలైజింగ్. ఎనలైజింగ్ అంటే విశ్లేషించటం. దీన్ని మనము ఇట్ ఈస్ కేటగరైజ్డ్ అండర్ ద డొమైన్ ఆఫ్ అప్లయింగ్ అండ్ అనలైజింగ్. ఇది హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్లో పడుతుంది. ఎనలైజింగ్లో ఏదైనా మనం కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ని చిన్న చిన్న భాగాలుగా బ్రేక్ చేసి వీటికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, వీటన్నిటికీ మెయిన్ కాన్సెప్ట్తో ఏంటి రిలేషన్షిప్ అన్నది ఏదైతే తెలుసుకుంటామో దాన్నే మనము ఎనలైజింగ్ అంటాం. ఎనలైజింగ్లో 3 లెవెల్స్ ఉంటాయి: అట్రిబ్యూటింగ్, డిఫరెన్షియేటింగ్, ఆర్గనైజింగ్. అంటే ఆపాదించటం, వేరు చేయటం లేదా తారతమ్యాన్ని గుర్తించటం, వ్యవస్థీకరించటం. ఎనలైజింగ్లో ఫస్ట్ లెవెల్లో ఉండేదాన్ని మనము అట్రిబ్యూటింగ్ అంటాం. అట్రిబ్యూటింగ్ అంటే ఆపాదించడం, అంటే ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్, అంటే బేసికలీ రీజనింగ్ అనమాట. డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ మధ్యలో వాట్ ఈస్ ద రిలేషన్షిప్, దేనివల్ల ఏం జరిగింది, లేదా ఐడెంటిఫైయింగ్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆర్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ సంథింగ్ అనేదే మనము అట్రిబ్యూటింగ్ కింద తీసుకుంటాం. ఇంగ్లీష్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టోరీ మనం నేర్పించినప్పుడు ఆ స్టోరీలో ఏదైనా స్మాల్ ట్విస్ట్ ఉంటే హౌ అ స్మాల్ ట్విస్ట్ ఇన్ ద స్టోరీ హ్యాస్ లెడ్ టు ద చేంజ్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ద స్టోరీ అని మనం చూడటం. లేదు అంటే ఇప్పుడు 1857 రివోల్ట్ ఉంది, వాట్ ఆర్ ద ఇమీడియట్ ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు 1857 రిజల్ట్. లేదా సైన్స్లో చూస్తే వాట్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ టు ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్, లేదా వాట్ ఈస్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఇలా దేనివల్ల ఏం జరిగింది ఆర్ వై సంథింగ్ అక్కర్స్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అని ఏదైతే ఉంటామో దాన్ని అట్రిబ్యూటింగ్ కింద తీసుకుంటాం. వేరు చేయటం, తారతమ్యాన్ని గుర్తించటం అంటే డిఫరెన్షియేటింగ్ అన్నప్పుడు ఏదైనా 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ లేదా రిలేటెడ్ కాన్సెప్ట్స్, ఐడియాస్ని మనము కంపేర్ చేసి రెండిటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చెప్పటాన్ని మనము డిఫరెన్షియేటింగ్ కిందకి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ రెవల్యూషన్కి అమెరికన్ రెవల్యూషన్కి డిఫరెన్స్ ఏంటి, లేదా వాటర్ ప్లాంట్స్ ఉన్న స్ట్రక్చర్కిను లేదా సాయిల్లో పెరిగే ప్లాంట్ స్ట్రక్చర్కి డిఫరెన్స్ ఏంటి, సైక్లోన్కి హరికేన్కి డిఫరెన్స్ ఏంటి, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్కి డిఫరెన్స్ ఏంటి. ఇలా మనము ఒకదాన్ని ఇంకో దాన్ని డిస్టింగ్విష్ చేయటాన్ని మనము డిఫరెన్షియేటింగ్ అంటాం. వ్యవస్థీకరించటం అంటే ఆర్గనైజింగ్ అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుందో దాన్ని లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఫార్మాట్లో అరేంజ్ చేసుకోవటాన్ని మనము ఆర్గనైజింగ్ అంటాం. ఇలా అరేంజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ గివ్స్ అ బెటర్ పిక్చర్ అనమాట. ఇట్ గివ్స్ అ క్లియర్ అండ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఎలా అయితే టీచర్ నేర్పించిన తర్వాత మనము నోట్స్ తయారు చేసుకుంటాం. నోట్స్ మనం ఎలా తయారు చేసుకుంటాం, ఫస్ట్ మెయిన్ రాసి తర్వాత
ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని ఏదైతే జాట్ చేసుకుంటామో దాన్నే మనము ఆర్గనైజింగ్ అంటాం. లేదు ఒక గ్రాఫిక్ ఆర్గనైజర్ తయారు చేసుకుంటాం, ఆర్ మైండ్ మ్యాప్ తయారు చేసుకుంటాం. ఈ మైండ్ మ్యాప్ డ్రా చేయటం వల్ల మనకి చాలా క్లారిటీ వస్తుంది, ఏ పాయింట్ తర్వాత ఏంటి, హౌ దే ఆర్ కనెక్టెడ్ అని చెప్పి. అలానే లేదా హిస్టరీలో మనము హిస్టారికల్ ఈవెంట్స్ని క్రోనాలజికల్ ఆర్డర్లో రాయటం, స్టాటిస్టిక్స్లో చూస్తే టేబుల్ తయారు చేయటం, కంప్యూటర్ సైన్స్లో చూస్తే ఫ్లో చార్ట్ డ్రా చేయటం, లేదా సైన్స్ ఎక్స్పెరిమెంట్కి ఫ్లో చార్ట్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ అని ఫ్లో చార్ట్ డ్రా చేయటం, లేదా సెల్ని మనం థియరీలో నేర్చుకున్న తర్వాత అది అర్థమయ్యేట్టు డయాగ్రామ్ లాగా స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెల్ని డ్రా చేయటం, వాటర్ సైకిల్ని డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయటం, ఇవన్నీ దే ఫాల్ అండర్ ఆర్గనైజింగ్. బికాస్ బై putting the information in a logical and meaningful format, it gives a better and clear and better understanding of the concept. Quick MCQs. Which of the following is an example of differentiating, వేరు చేయటం, తారతమ్యాన్ని గుర్తించటం? Identifying the main idea of a text, comparing and contrasting two different cultures, distinguishing between two different types of cells, providing examples of different types of energy sources. So differentiating ante మనం డిస్టింగ్విషింగ్ టూ కాన్సెప్ట్స్ అని చూసాం కాబట్టి ద ఆన్సర్ ఇస్ సి, డిస్టింగ్విషింగ్ బిట్వీన్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్గనైజింగ్, వ్యవస్థీకరించటం? క్రియేటింగ్ అన్ అవుట్లైన్ ఆఫ్ ఎ టెక్స్ట్ టు ఐడెంటిఫై ద మెయిన్ ఐడియాస్ అండ్ సపోర్టింగ్ డీటెయిల్స్, ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్స్ బిట్వీన్ డిఫరెంట్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, యూజింగ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ టు సాల్వ్ అ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్, categorizing different types of animals based on their features. Organizing ante ఏదైనా లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఫార్మాట్లో అరేంజ్ చేయటం సో దట్ యూ గెట్ ఎ క్లియర్ అండ్ బెటర్ అండర్స్టాండింగ్ అని చూసాం. సో దాన్ని బేస్ చేసుకుంటే మన ఆన్సర్ షుడ్ బి ఏ, క్రియేటింగ్ అన్ అవుట్లైన్ ఆఫ్ ఎ టెక్స్ట్ టు ఐడెంటిఫై ద మెయిన్ ఐడియాస్ అండ్ సపోర్టింగ్ డీటెయిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అట్రిబ్యూటింగ్? అట్రిబ్యూటింగ్ అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అని చూసాం. So A, distinguishing between two literary genres, B, structuring information into a logical and meaningful format, C, identifying the factors that contribute to a scientific phenomenon, D, providing a logical explanation for a concept or idea. Cause and effect ante identifying the factors that contribute to a scientific phenomenon. ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఫినామినన్ జరిగింది అని చెప్తున్నాం కాబట్టి C is the answer for attributing. ఫిఫ్త్ లెవెల్లో ఉన్నది ఇవాల్యుయేటింగ్. ఇవాల్యుయేటింగ్ అంటే మూల్యాంకనం. మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ద క్రైటీరియా విచ్ ఇస్ గివెన్ టు అస్, అది కరెక్ట్గా ఉందా లేదా అని చూడటాన్ని మనము ఇవాల్యుయేటింగ్ అని చెప్పి అంటాం. ఇట్ ఈస్ బేసికల్లీ చెకింగ్ లేదా మనము చేసే జడ్జ్మెంట్ అన్నమాట. లైక్ ఈ ఇవాల్యుయేషన్లో 3 లెవెల్స్ ఉంటాయి: చెకింగ్, క్రిటికింగ్, జడ్జింగ్. చెకింగ్ అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మనం ఎగ్జామిన్ చేసి ఈజ్ ఇట్ యాక్యురేట్, ఈజ్ ఇట్ రిలయబుల్, లేదా ఈజ్ ఇట్ కన్సిస్టెంట్ అని చెప్పి మనం చూడటానే మనము చెకింగ్ కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో చూస్తే మనము ఒక ఈక్వేషన్లో x+5 = 12 అని రాస్తే x = 12 - 5 = 7 అని చెప్పి ఆన్సర్కి వచ్చేస్తాం. ఆన్సర్ వచ్చిన తర్వాత ఆన్సర్ కరెక్టా లేదా అని చెప్పి చెక్ చేయాలి అంటే యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ 7 ఇన్ ప్లేస్ ఆఫ్ x ఇన్ ది ఈక్వేషన్. సో x బదులు మనము 7 అని చెప్పి రాస్తే 7 + 5 అని చెప్పి చేసినప్పుడు మనకి 12 రావాలి. సో ఇట్ షుడ్ ఫిట్, ద ఆన్సర్ షుడ్ ఫిట్ ఇన్ ద ఈక్వేషన్. ఇలా మనము మనకిచ్చిన క్రైటీరియాలోకి ఫిట్ అవుతుందా లేదా అని చెప్పి చూడటాన్ని మనము చెకింగ్ అంటాం. సెకండ్ లెవెల్ ఆఫ్ ఇవాల్యుయేటింగ్ స్కిల్ ఇస్ క్రిటికింగ్. క్రిటికింగ్ అంటే ఏదన్నా థియరీని తీసుకుని మనము దానిలోని ఫ్లాస్ ఏంటని ఐడెంటిఫై చేసి, లేదా వాళ్ళు వాడిన మెథడాలజీ గురించి మనం మాట్లాడి వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ ద థియరీ, ఇలా ఏదన్నా థియరీ లేదా ఏదన్నా స్టోరీ గురించి మనము దానిలోని లోపాలు లేదా స్ట్రెంగ్స్ వీటన్నిటి గురించి ఏదైతే డిస్కషన్ చేస్తామో దాన్ని మనము క్రిటికింగ్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఏదన్నా స్టోరీ చదివిన తర్వాత if you ask the children what did you like about the story or what you thought can be improved in the story అని చెప్పి ఏదైతే అడుగుతామో that will improve the critiquing skills of the students. Evaluating లో థర్డ్ లెవెల్లో ఉండేది జడ్జింగ్.
జడ్జింగ్ అంటే మన దగ్గరున్న క్రైటీరియా లేదా మన దగ్గరున్న ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ఏదైనా డెసిషన్కి రావటం లేదా ఏదైనా కన్క్లూజన్కి రావటాన్ని మనం జడ్జింగ్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఫర్ లెర్నర్స్, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని పిల్లలు చాలా ఇండిపెండెంట్ అనలిటికల్ థింకర్స్ అయిపోతారు. బికాస్ దిస్ ఇంప్రూవ్స్ ద క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఆఫ్ చిల్డ్రన్. Quick MCQs. Which of the following is an example of checking in the context of evaluation? A. Evaluating the strengths and weaknesses of a literary work, making a decision based on a set of criteria, examining information to determine its accuracy and reliability, generating new ideas or solutions to a problem. Checking ante the answer is C. Examining information to determine its accuracy and reliability. Next question. When a student evaluates the effectiveness of a marketing campaign or a research study, which level of evaluation are they demonstrating? ఇది ఇవాల్యుయేటింగ్లో ఎఫెక్టివ్నెస్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామో దాన్ని మనము జడ్జింగ్ అని చెప్పి అంటాం. చెకింగ్ అనేసరికి దాని యాక్యురసీ, రిలయబిలిటీ చూస్తాము. క్రిటికింగ్ అంటే స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ చూస్తాము. ఎఫెక్టివ్నెస్ చూసేది జడ్జింగ్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is an example of critiquing in the context of evaluation? Examining information to determine its accuracy and reliability, making a decision based on a set of criteria, evaluating the strengths and weaknesses of a position, theory or argument, creating a detailed plan or design for a project or task. So critiquing ante C. Evaluating the strengths and weaknesses of a position, theory or argument. Next question. Which of the following would be an example of a student demonstrating checking in a science class? A. A student conducts a laboratory experiment and records the result in their notebook. A student reads a scientific article and summarizes its main points. A student reviews the data and methodology used in a scientific experiment to determine its accuracy. A student creates a visual representation of a scientific concept. The answer is C. A student reviews the data and methodology used in a scientific experiment to determine its accuracy. Next question. In a literary class, a student is asked to evaluate the strengths and weaknesses of an author's argument in a novel. Which of the following best describes the level of cognitive skill the student is demonstrating? Strengths and weaknesses anengane the answer should be, you can guess, but let me read all the options. A is remembering, B understanding, C applying, D critiquing. The answer is D critiquing. Next question. A group of students is asked to evaluate the effectiveness of a social media campaign for a local business. Which of the following best describes the level of cognitive skill the students are demonstrating? A. Remembering, B. Understanding, C. Applying, D. Judging. Effectiveness ante the answer should be D. Judging. Next question. A student is asked to review a historical document to determine its reliability. Which of the following would be an example of a student demonstrating checking? Checking చేసి రిలయబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే హిస్టారికల్ డాక్యుమెంట్ అసలు ఎక్కడి నుంచి చూసి వీళ్ళు ఈ డాక్యుమెంట్ని రాశారు అన్నది మనము వెరిఫై చేయాలి. అప్పుడు ఇట్ ఈస్ రిలయబుల్, ఆ సోర్స్ కరెక్టా కాదా అని చూస్తే దాన్ని బట్టి రిలయబుల్లా నాట్ రిలయబుల్ అనేది తెలుస్తుంది. A. The student creates a timeline of events based on the information in the document. B. The student writes a summary of the document's main points. C. The student examines the sources used to create the document. D. The student analyzes the document's language and writing style. The answer is C. The student examines the sources used to create the document. This will tell you whether the document is reliable or not reliable. Last level of revised Bloom's taxonomy లేదా highest level of cognitive skill in revised Bloom's taxonomy is creating లేదా సృష్టించటం. సృష్టించటం అంటే ఏదైతే నాలెడ్జ్ మనము ఇంతకు ముందే మనం సంపాదించుకున్నామో, వాట్ ఎవర్ లెర్న్డ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్, దాన్ని వాడి ఏదన్నా కొత్తది విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ బిఫోర్ దాన్ని సృష్టించటమే మనము క్రియేటింగ్ కింద అంటాం. అంటే it involves putting together elements or ideas in a very different way or in a unique way
టు జనరేట్ సంథింగ్ న్యూ ఆర్ సంథింగ్ ఒరిజినల్ అన్నమాట. ఈ క్రియేటింగ్ లేదా సృష్టించటం అనేది 3 లెవెల్స్లో ఉంటుంది. తయారు చేయటం, ప్రణాళికను రచించటం, ఉత్పత్తి చేయటం. అంటే జనరేటింగ్, ప్లానింగ్, ప్రొడ్యూసింగ్. సో ఫస్ట్ లెవెల్ జనరేటింగ్లో వి కమ్ అప్ విత్ ద ఐడియా ఆర్ సొల్యూషన్ టు అ ప్రాబ్లమ్. అంటే ఈ జనరేటింగ్ అన్న దాంట్లో ఐడియా ఇస్ స్టిల్ ఇన్ ద బ్రెయిన్ అండ్ ఆ ప్రాబ్లమ్ని అసలు మనం ఎలా సాల్వ్ చేయాలి లేదా వాట్ ఈస్ అవర్ న్యూ యూనిక్ ఐడియా అనేది మనకి జనరేటింగ్ కిందకు వస్తుంది. ఐడియా ఒకసారి మనకి జనరేట్ అయిపోయిన తర్వాత వి మేక్ ఎ డీటెయిల్డ్ ప్లాన్ ఆర్ వి మేక్ ఎ డిజైన్ ఫర్ ఎ ప్రాజెక్ట్ లేదా టాస్క్ లేదా ప్రోడక్ట్ ఏదైతే మనం తయారు చేద్దాం అనుకుంటున్నామో దాన్ని మనము డీటెయిల్డ్గా ప్లాన్ చేసుకోవటాన్ని ప్లానింగ్ అంటాం. ఐడియా జనరేషన్ అయిపోయిన తర్వాత దాన్ని అసలు మనము ఎలా డిజైన్ చేయాలి అన్న ప్లానింగ్ అంతా చేసుకున్న తర్వాత ద థర్డ్ లెవెల్ కమ్స్ టు ప్రొడ్యూసింగ్లో మనము యాక్చువల్లీ ఇప్పటివరకు మనం ఆలోచించింది మనం ప్లాన్ చేసుకున్న దాన్ని యాక్చువల్లీ ఇట్ క్యాన్ బీ లైక్ అ ఒరిజినల్ ప్రోడక్ట్ లేదా ఇట్ క్యాన్ బీ అ వర్క్ ఆఫ్ ఆర్ట్, లేదు అంటే ఏదైనా లిటరరీ అయి ఉండొచ్చు, రిటర్న్ కంపోజిషన్, ఏదైనా సరే యాక్చువల్ ప్రోడక్ట్ని తయారు చేయటాన్ని మనము థర్డ్ లెవెల్ ఆఫ్ క్రియేటింగ్ లేదా ప్రొడ్యూసింగ్ కింద తీసుకుంటాం. క్రియేటింగ్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ స్కిల్, కానీ దీన్ని మనము క్వశ్చన్ పేపర్లో ఇవ్వలేము. దిస్ లెవెల్ ఈజ్ జనరలీ టెస్టెడ్ ఇన్ క్లాస్ రూమ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లో అయితే సైన్స్ ఫేర్ కోసం ఒక ప్రాజెక్ట్ తయారు చేయండి డెమాన్స్ట్రేటింగ్ ఎ సైంటిఫిక్ కాన్సెప్ట్ ఆర్ ప్రిన్సిపల్. అదే ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అయితే రైట్ ఎ ఒరిజినల్ స్టోరీ ఆర్ పోయమ్ ఆర్ ఎ ప్లే ఆర్ అన్ ఆర్ట్ వర్క్. పెయింటింగ్ అయితే ఏదన్నా పెయింటింగ్ చేయండి, లేదు అంటే కంప్యూటర్ అయితే క్రియేట్ ఎ మల్టీమీడియా ప్రెజెంటేషన్ సచ్ యాజ్ ఎ వీడియో, స్లైడ్ షో, పాడ్కాస్ట్ లేదా షార్ట్ స్టోరీ, షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ. ఇలా వీ కెన్ ఓన్లీ టెస్ట్ ద స్కిల్ ఆఫ్ క్రియేటింగ్ ఓన్లీ త్రూ దీస్ వాట్ ఎవర్ ఎగ్జాంపుల్స్ ఐ హావ్ గివెన్. అంతేగాని మనము క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్గా ఈ స్కిల్ని మనం టెస్ట్ చేయలేము. క్విక్ MCQs. Which of the following best defines creating? Creating ante సృష్టించటం. Options: A. Generating new ideas to a problem. B. Evaluating the strengths and weaknesses of a position, theory or argument. C. Examining information to determine its accuracy, reliability or consistency. Making a decision or drawing a conclusion based on criteria and evidence. So సృష్టించటం అంటే generating new ideas or solutions to a problem. So the answer is A. Next question. Which of the following is an example of planning? Planning అంటే ప్రణాళికను రచించటం. Options: A. Developing a design for a product. Creating an original painting. C. Generating new ideas for a scientific experiment. D. Making a decision based on a set of criteria. Planning ante developing a design for a product. Next question. Why is creating an important skill for learners to develop? A. It helps them analyze and evaluate information. It allows them to apply their knowledge in new and innovative ways. C. It helps them check the accuracy of information. D. It allows them to memorize information more easily. Creating అనేది అసలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ అలౌస్ దెమ్ టు అప్లై దేర్ నాలెడ్జ్ ఇన్ న్యూ అండ్ ఇన్నోవేటివ్ వేస్. కొత్త ప్లేసుల్లో కొత్త రకాలుగా దాన్ని మనకున్న నాలెడ్జ్ని వాడటమే క్రియేటింగ్. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రియేటింగ్ ఇస్ ఇట్ అలౌస్ దెమ్ టు అప్లై ద నాలెడ్జ్ ఇన్ న్యూ అండ్ ఇన్నోవేటివ్ వేస్.